ద్వాపరయుగంలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. శ్రీకృష్ణుడు తన చుట్టూ ఉన్న వారిలో తెలియకుండానే పెరిగిన గర్వాన్ని గమనించాడు. గరుత్మంతుడు తన వేగంపై గర్వం, సత్యభామ తన సౌందర్యంపై గర్వం మరియు సుదర్శన చక్రం తన శక్తిపై గర్వం. ఈ గర్వాన్ని తొలగించటానికి కృష్ణుడు ఒక లీల ఆలోచించాడు. అతను గరుత్మంతుడిని పంపిస్తూ, "వెళ్ళి హనుమంతుడికి చెప్పు, శ్రీరాముడు పిలుస్తున్నాడని" అన్నాడు. గరుత్మంతుడు వేగంగా వెళ్ళి సందేశం చెప్పాడు. హనుమంతుడు చిరునవ్వుతో, "నువ్వు వెళ్ళు, నేను వస్తాను" అన్నాడు. గరుత్మంతుడు తన వేగంపై గర్వంతో ముందే చేరుకున్నాడు. కాని అక్కడికి వచ్చేసరికి ఇప్పటికే హనుమంతుడు అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలో ద్వారం దగ్గర సుదర్శన చక్రం అడ్డుకుంది. హనుమంతుడు ఏమాత్రం ఆలోచించకుండా దానిని తన నోట్లో పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. లోపల కృష్ణుడు రాముడి రూపంలో కూర్చున్నాడు. పక్కన సత్యభామ సీతలా అలంకరించుకుంది. హనుమంతుడు నమస్కరిస్తూ, "ప్రభూ రామా, నిన్ను చూశాను. కాని సీతమ్మ ఎక్కడా? ఈ దాసి ఎవరు?" అన్నాడు. ఆ మాటతో సత్యభామ గర్వం క్షణాల్లో కరిగిపోయింది. చివరగా హనుమంతుడు సుదర్శన చక్రాన్ని బయటికి వదిలాడు. అందరూ తమ గర్వాన్ని విడిచిపెట్టి కృష్ణుడి ముందు తలవంచారు. ఈ కథ మనకు ఒక గొప్ప నీతి చెబుతుంది. భక్తి మరియు వినయం ముందు ఎంతటి శక్తి అయినా, అందమైనా తలవంచాల్సిందే.